ఫ్యాన్స్ అందరికి ఒక గుడ్ న్యూస్. తనూజ ఈ సీజన్ లో 11 సార్లు నామినేట్ అయితే అయ్యింది. 11 సార్లు నామినేట్ అయిన ప్రతి ఒక్కరు అయితే విన్నర్ అయితే అయిపోయారు మామ. ఆల్మోస్ట్ మీరు లెక్కేసుకుంటే అన్ని వారాలు కంపేర్ చేసుకోండి, తనూజ ప్రతి వారం నామినేషన్స్ లో ఉంది, సేవ్ అవుతానే ఉంది, ఫినాలలో కూడా వెళ్ళింది. ఓకేనా, ఈ వీక్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఆల్మోస్ట్ మీకు తెలుసు, నైట్ సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయారు. ఈ రోజు సండే భరణి గారు ఎలిమినేట్ అయితే అయిపోతారు. అది అందరికీ తెలిసిందే, నేను చెప్పేది ఏమి కాదు. నిల్పురానో డెస్పరానో సోది కానీ చెప్పాను, వినండి. ఓకేనా, మీకు ముందే తెలుసు, నిన్న నేను అప్డేట్స్ లో కూడా చెప్పేశాను. ఇవన్నీ పక్కన పెడితే తనూజ గూస్ బంప్స్ సీన్స్ మామ సాటర్డే రోజు జరిగింది మాత్రం. ఓకేనా, ఓన్లీ తనూజానే లేపాలని నేను చూడను. నాకు చాలా మంది నచ్చారు, వాళ్ళని కూడా లేపుతా. ఓకేనా, నచ్చని రోజు తగ్గిస్తా, నచ్చిన రోజు హైలైట్ గా లేపేస్తా. అంతే, నా బిహేవియరే అంత మామ. మీరు ఏదైనా అనుకోండి, పిఆర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, మీ డప్పు మీరు కొట్టండి, నా డప్పు నేను కొడతా. ఓకేనా, నాకు నచ్చారు మామ, నచ్చినప్పుడు నచ్చారని చెప్తా. ఓకే, కన్ఫెషన్ రూమ్ లో నుంచి బయటికి వచ్చిన తనూజ ఏమైంది, కళ్యాణ్ ఎందుకు అలిగి వెళ్ళిపోయాడంటే మాట్లాడుకున్నాం, దాని గురించే మాట్లాడుకున్నాం. కన్ఫెషన్ రూమ్ లో నుంచి తనూజ బయటకు వచ్చింది. తనూజ బయటకు వచ్చిన తర్వాత అందరితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది, నాకు బిగ్ బాస్ వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు. ఓకేనా, ఆ ఆఫర్ ఏంటంటే, నీకు ఇమ్యూనిటీ రావాలంటే 3 లక్షల ప్రైజ్ మనీ కట్ అవుతుంది అని అన్నారు. నేను దాన్ని రిజెక్ట్ చేశాను, ఎందుకంటే విన్నర్ ప్రైజ్ మనీలో నుంచి రావటం తీసుకోవటం నాకు ఇష్టం లేదు. అది కాక ఆడియన్స్ ఓట్స్ కి నేను రెస్పెక్ట్ ఇస్తాను, ఆడియన్స్ ఓట్ల ప్రకారంగానే నేను వెళ్తానన్నా. తనూజాని చూస్తే నాకు విజిల్ అయ్యాలనిపించింది. అంటే ఓర మాస్, అంతే. మన ఓట్లకు రెస్పెక్ట్ ఇచ్చింది మామ, మనం గర్వంగా ఫీల్ అవ్వాలా. కానీ సోషల్ మీడియాలో కొంతమంది కొడుతున్నారు మామ భజన. 5 లక్షలు ఇస్తానంటే నామినేషన్స్ లోకి వెళ్తానంది. అంటే నాగార్జున గారు అడిగారు కదా, 5 లక్షలు ఇస్తానంటే వెళ్ళిపోతావా నామినేషన్స్ లోకి, ఇమ్యూనిటీ తీసుకుంటావా అని అంటే తీసుకుంటానని. అందులో తప్పే ఉంది. ఇప్పుడు తీసుకోకపోతే తీసుకోలేదని, తీసుకుంటే తీసుకుందని. నిన్నటి దాకా తీసుకోలేదు, పొగరబెట్టింది. ఈ రోజు నాగార్జున గారు అడిగారు కదా, 5 లక్షలు ప్రైజ్ మనీలో యాడ్ అవుతుంది, తీసుకుంటామంటే తీసుకుంటా సార్ అనింది. ఇప్పుడేమో భయపడిందని. అంటే నరం లేని నాలుక ఏదైనా మాట్లాడతారా తనూజ గురించి బ్యాడ్ గా చెయ్యాలంటే? సోషల్ మీడియాలో అయినా, పిఆర్స్ అయినా, రివ్యూవర్స్ అయినా మీకు నచ్చింది మీరు మాట్లాడేస్తారు. ఓకేనా, నిన్నటి దాకా ఒక గోళ, తీసుకుంటానంటే ఒక గోళ. ఏంట్రా నాయన, తొక్కండి, మీకు నచ్చిన వాళ్ళని తొక్కండి. నేనైతే అలా ఉండను మామ, నాకు నచ్చింది, నాకు ఇక్కడ దిల్సే ఏమనిపిస్తుందో దిల్లో నుంచే చెప్పేస్తా. ఓకేనా, తనూజ రిజెక్ట్ చేయడమే నాకు నచ్చింది. ఓకేనా, ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇచ్చింది. కానీ అది అర్థం చేసుకుని ఆర్మీ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆడవడం ఏంటి స్వామి, వెళ్ళి 3 లక్షలు నువ్వు బయటకు వెళ్తే మాకు ఇవ్వలేవా అంటాడండి. అక్కడ 3 లక్షల మ్యాటరే కాదు, ఆడియన్స్ ఓట్సే మ్యాటర్. తను ప్రతి ఒక్క ఆడియన్స్ కి రెస్పాన్సిబిలిటీగా ఉండాలనుకుంది. ఎందుకంటే ఓట్స్ ప్రకారమే ఉందాం, ఓట్స్ ప్రకారమే వెళ్ళిపోదాం, ఏది జరిగితే అది జరిగిద్దని తన ఫీల్ అయిన విధానం నాకు నచ్చింది. అది అర్థం చేసుకోకుండా వెళ్ళి పక్కకి వెళ్ళి, అన్న 3 లక్షలు ఉండవా అన్న, బయటికి వెళ్ళిన తర్వాత 3 లక్షలు నాకు ఇవ్వలేవా అని ఇమానుయల్తో చెప్తున్నాడు, డెమాన్తో చెప్తున్నాడు. అంత ఓవర్ యాక్టింగ్ అయితే అవసరం లేదని నేను అనుకుంటామా. ఓకేనా, ఇక్కడ తనూజాకి రావాల్సిన ఎలివేషన్ కూడా ఆల్మోస్ట్ కళ్యాణ్ పడాలనే తీసేసుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది. నిన్న ఇమానుయల్ ఏడ్చినప్పుడు కూడా వెళ్ళి ఆడవటం ఓకే, నువ్వు వెళ్ళి వాళ్ళు బాధపడ్డారు, నువ్వు వెళ్ళి బాధపడుతున్నావు, దానికి ఓకే. కానీ ప్రతిసారి నాకు అదే కనపడుతుంది మామ. ఎవరైనా బాధపడుతుంటే వెళ్ళి కళ్యాణ్ కూడా వాళ్ళని మించి బాధపడుతున్నాడు. అంటే వాళ్ళకి రావాల్సిన సింపతి వాళ్ళకి రావట్లేదు, కళ్యాణ్కి వచ్చేస్తుంది. ఈ సింపతి నాకు నచ్చట్లేదు మామ. చివరి వారంలో ఇలా మాట్లాడతానని నేను అనుకోలేదు. నాకైతే తనూజ గురించి రాత్రి కళ్యాణ్ తీసుకుంది ఆడవటం నాకు నచ్చలేదు. అంతే. మీకు నచ్చిందా తనూజ ఫ్యాన్స్? మీకు నచ్చిందా? న్యూట్రల్ ఆడియన్స్ మీకు నచ్చిందా? ఏమి అమ్మాయి డిసిషన్ తీసుకుని కరెక్టే కదా, అమ్మాయి డిసిషన్, దానికి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇమానుయల్ అండ్ డెమాన్ అదే చెప్తున్నారు కళ్యాణ్కి. కళ్యాణ్ తన డిసిషన్స్ లో తను కరెక్ట్, తను ఇన్ని వారాలు అలా లేదు, నీతిగా నిజాయితీగా ఉంది, తనకి చాలా సార్లు ఉన్నా కానీ ఆప్షన్ తీసుకోలేదని కళ్యాణ్ ఇమానుయల్ సూపర్ గా చెప్పాడు తనూజ గురించి. ఓకేనా, అమ్మాయి ఎప్పుడు స్వార్థంగా ఆలోచించలేదు, ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చింది. చాలా సార్లు తనకి గోల్డెన్ పవర్ చూసారా, అప్పుడు కూడా తన ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చింది. తనకు నచ్చిన వాళ్ళు ఉన్నా కానీ ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చింది తనూజ. నాకు సూపర్ అనిపించింది. కళ్యాణ్ ఆడవడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత తనూజ ఎలా ఉంటుంది, నెక్స్ట్ టైంకి మనం అందరం ఫ్యామిలీతో ఉంటాం, ఇంటి దగ్గర ఉంటామని అందరూ ఆనందపడుతున్నారు మామ. చాలా రోజులు అయిపోయింది కదా పాపం ఫ్యామిలీ నుంచి వచ్చేసి అందరూ ఇంక మనం వెళ్ళిపోతాం అది అని. సంజన గారు ఏమన్నారంటే, అదే మనం ఇక్కడ కావాలని కొట్టుకోమరా, ఇక్కడ ఉన్న ఫ్రస్ట్రేషన్, ఇక్కడ ఉన్న గేమ్స్ వల్ల మనం ఎంతలా కొట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే మనం ఎందుకు కొట్టుకుంటాం అని వాళ్ళిద్దరు మాట్లాడుకొని టూ గుడ్ అనిపించింది. తనూజ అంటది కదా ఫ్రైడే ఎపిసోడ్ లో, అసలు నన్ను పొగడరా నాగార్జున గారు బిగ్ బాస్ అని అంటారు కదా, నిజమేరా స్వామి, ఎంతవరకు ఒక్కసారి కూడా బిగ్ బాస్ వాళ్ళు తనూజ వెల్ ప్లేడ్ అని అనలా. ఓకేనా, తనూజ పాపం చెయ్యి బాగలేకపోయినా సూపర్ గా ఆడింది, వెల్ ప్లేడ్ అని అనలేదు. కాకపోతే నాగార్జున గారు వచ్చి మాట్లాడడం ఈరోజు సూపర్ గా నచ్చింది, పొగిడారు. వెల్ ప్లేడ్ తనూజ, సూపర్ గా గేమ్ అయితే ఆడావు, లీడర్ బోర్డ్ లో అంటే స్కోర్ బోర్డ్ లో టాప్ లో ఉన్నావు అని పొగిడిన సందర్భాలు అయితే నాకు సూపర్ అనిపించింది. ఓకేనా, ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్ లో కూడా నీకు మనీ ఇస్తాము అని అన్నా కానీ, అంటే ఇమ్యూనిటీకి తీసుకుంటావు అని అన్నా కానీ నువ్వు ఇమ్యూనిటీ తీసుకోలేదు. నాకు సూపర్ అనిపించింది తనూజని, ఇక్కడ పొగిడారు.
మళ్ళీ నీ లైఫ్లో నీకు ఏదైనా వస్తే అంటే అది నీకు దక్కదని బాధపడుతున్నావు కదా, అలా అయితే ఫీల్ అవ్వగాకమని నీట్గా చెప్పు, సూపర్గా చెప్పారు. ఓకే, అలా అయితే ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు మామ, ప్రయత్నిస్తూనే ఉండాలి. తనుజ కూడా ప్రయత్నిస్తూనే ఉంది, తనుజ ప్రయత్నించలేదు అని నేను అన్నా. ఓకేనా, ప్రయత్నిస్తూనే ఉంది, సాధిస్తూనే ఉంది, సాధించిద్ది కూడా. ఓకేనా. ఆ తర్వాత డీమోన్ నాగార్జునతో ఇట్లా అన్నాడు, ఏం డీమోన్ ఈ మధ్య బాగా ఉన్నామే ప్రీతి వెళ్ళిపోయినాగా అని అన్నాడు. నాకు కూడా అదే అనిపించింది, ప్రీతి వెళ్ళిపోయినాక డీమోన్ ఏంటో కొంచెం బాగా ఉన్నాడు అని నాకు కూడా అనిపిస్తుంది. పర్లేదు, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరు బాండింగ్ ఏం టూ మచ్గా ఏం లేదు కానీ బాగానే ఉన్నాడు. కాకపోతే కొంచెం చేంజ్ అయితే డీమోన్ అయ్యాడా, ఈ డీమోన్ నాకు నచ్చాడు. ఓకేనా, అంటే చేంజ్ అయిన డీమోన్ నాకు నచ్చాడు. ఆ తర్వాత ట్రస్ట్ ఇన్ హౌస్ ఒక గేమ్ పెట్టారు మామ, గ్రీన్ అండ్ రెడ్. మీరు ఎవరిని ట్రస్ట్ చేస్తారు, ఎవరిని ట్రస్ట్ చేయరు, ఇక్కడ నుంచి మొదలైంది గేమ్. ఇక్కడ నీట్గా ఉండండి, ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు నీట్గా చెప్తా, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత సంజన ఇమాన్యుయల్కి గ్రీన్ ఇచ్చింది, నేను ట్రస్ట్ చేస్తాను సార్ అని. మరి ట్రస్ట్ చేసేది అయితే లాస్ట్ వీక్, ఈ వీక్ ఇమాన్యుయల్ ఎందుకు అలా చేసిందని నాకు అనిపించింది మామ, అనిపించింది చెప్పాలి. కాకపోతే సంజన గారి గురించి ఏం చెప్పాలంటే మామ, మంచి పర్సను, అంటే ఆ టైంకి ఆమెకు అనిపించింది చేసేస్తుంది. ఓకేనా, అంటే ఆమెకు అవన్నీ తెలియదు, అంటే నెగిటివ్ పాజిటివ్ ఏమీ తెలియదు. తన మనసుకి ఏమనిపిస్తుంది అంటే, మన ఇంటి పక్కన ఒక చిన్న పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారు అనుకో, తన ఫ్రెండ్ అనేవాడు ఉన్నాడు అనుకో, తన ఫ్రెండ్కి ద్రోహం చేయదు, అంతేగా. దానిలో ఉన్న లాజిక్స్ మ్యాజిక్స్ తనకు అనవసరం, ద్రోహం చేయదు. అట్లా ఉంటుంది సంజన గారి బిహేవియర్. అది నాకు నచ్చుతారు సంజన గారు ఆల్మోస్ట్. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వీక్ ఇమాన్యుయల్ విషయంలో కొంచెం ఫ్లిప్ అయ్యారనిపించింది, అంతే, అంతమించి ఏం లేదు. సంజన గారు గుడ్ జెమ్, బాగా ఆడినప్పుడు బాగా ఆడారు, పోవడాల. తనూజకి రెడ్ ఇచ్చారు, అంటే ఈ వీక్ వాళ్ళిద్దరికి బాగా కన్ఫ్యూజ్ వచ్చింది కదా. అంటే తనూజ ఫస్ట్ లో సంజన గారి పేరు చెప్పింది, అంటే ఆమెను తీసేయొద్దు పాపం, ఇవి ఆమెను ఫస్ట్ గేమ్ లో కూడా తీసేశారు, ఈ గేమ్ లో కూడా తీసేస్తారేమో, తీసేయొద్దు అని ఫస్ట్ తనూజనే అనేది. కానీ ఆ తర్వాత సంజన గారి పేరు మార్చినప్పుడే, ఓకేనా, పాయింట్ బాగా వినండి, సంజన గారి పేరు మార్చినప్పుడే తనూజ నేమ్ చేంజ్ చేసింది. అంతకుమించి తనూజ ముందు నేమ్ చేంజ్ చేయలేదు. అది సంజన గారికి ఇంకా అర్థం కాలేదు, అది మన బాధారకు. ఆ తర్వాత భరణి సుమన్ శెట్టి గారికి ఇచ్చాడు, సార్ ఈ హౌస్ లో నేను రీఎంట్రీ వచ్చిన తర్వాత ఎక్కువ నమ్మేది సుమన్ శెట్టిని, మా ఇద్దరు బాండింగ్ బాగుంది అన్నాడు. అది టూ గుడ్ నిజమే, వాళ్ళిద్దరు బాండింగ్ బాగుంది. ఆ తర్వాత రెడ్ డెమాన్కి ఇచ్చాడు, ఇంకా డెమాన్కే ఇస్తాడు రెడ్ నాకు తెలుసు, ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి భరణి గారు డెమాన్ అంటే పడిపోతున్నాడు, డెమాన్కే అన్ని. ఓకేనా, నామినేషన్స్ డెమాను, హౌస్ లో చేయాలంటే డెమాను, అన్ని డెమాన్. ఓకేనా. ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఒక క్యూట్ వీడియో అయితే ప్లే చేశారు మామ, నాకు సూపర్ అనిపించింది. ఓకేనా, సుమన్ శెట్టి అండ్ భరణి గారు వాళ్ళిద్దరు వీడియో చూసిన తర్వాత నా ఫ్రెండ్ నాకు గుర్తొచ్చాడు. ఒక్కసారి కూడా వాడు నాకు ఏమీ చేయలే, వాడు చేసిందే లేదు. ఓకేనా, చేసేలే పాప, మళ్ళీ బాధపడతాడు వీడియో చూసి. సూపర్ వీడియో అయితే, ఫ్రెండ్షిప్ గురించి సూపర్ చేశారు మామ, సూపర్ అనిపించింది. ఆ తర్వాత పవన్ గ్రీన్ ఏమో ఇమాన్యుయల్కి ఇచ్చాడు, వాళ్ళిద్దరు బాండింగ్ బాగుంది. తమ్ముడు, వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళని కళ్యాణ్ని అండ్ డెమాన్ని ఇద్దరు, వాళ్ళు ముగ్గురు ఉంటారు, నాకు సూపర్ అనిపించింది మామ. నా తమ్ముడు జెమ్స్ అంటారు ఇమాన్యుయల్, టూ గుడ్ అనిపించింది. ఇమాన్యుయల్కి ఇచ్చాడు, పర్లేదు, గుడ్. ఆ తర్వాత రెడ్ ఏమో భరణి గారికి ఇచ్చాడు, ఎందుకంటే భరణి గారు ఇచ్చాడు, డెమాను ఇచ్చాడు, తప్పలేదు. వాళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్ అయితే జరుగుతూనే ఉంది ఎప్పటి నుంచో. కళ్యాణ్ ట్రస్ట్, అందరూ నాకు ట్రస్ట్ చేశారు, కాకపోతే ఎక్కువ ట్రస్ట్ అయితే ఇమాన్యుయల్కి ఇచ్చాడు. కానీ ఇక్కడ తనుజ ఏం ఫీల్ అవ్వలేదు ఇమాన్యుయల్కి ఇచ్చినా కానీ. అతను డెమాన్కి రెడ్ ఇచ్చాడు. వీళ్ళిద్దరు ఇంకా తెలిసిందే కదా, కాసేపు బాగుంటారు, కాసేపు దిగి ఉంటారు, అన్ని వీళ్ళిద్దరి మీద అన్ని జరుగుతుంటాయి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవ్వాలి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ వీళ్ళు కాసేపు ఫ్రెండ్స్ అవుతారు, కాసేపు ఎనిమీస్ అవుతారు, కాసేపు అన్ని అయిపోతారు వీళ్ళిద్దరు. తర్వాత ఇమాన్యుయల్ సంజనాకి ఇచ్చారు, టూ గుడ్ అనిపించింది మామ ఇమాన్యుయల్ సంజన గారికి ఇవ్వడం. ఓకేనా, వాళ్ళిద్దరు బాగుండి బాగానే ఉంది, ఈ మధ్య కాలం అటు అయిపోయింది, కానీ అంటే ఈ వీక్ అలా అయిపోయింది కాబట్టి. అయితే భరణి గారికి రెడ్ ఇచ్చారు, రీఎంట్రీ తర్వాత మా ఇద్దరికి అంతా లేదు సార్, ఇదే అదే నిజమే. రీఎంట్రీకి ముందు అయితే భరణి అండ్ ఇమాన్యుయల్ అండ్ తనూజ వీళ్ళు ముగ్గురు బాండింగ్ సూపర్ గా ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే రీఎంట్రీలో భరణి గారు వచ్చారో, అంటే ఆయన బాండింగ్స్ వల్ల ఇలా అయిపోతుందని ఆయనకి తెలిసిన తర్వాత ఆయన గేమ్ కూడా కొంచెం అయితే చేంజ్ చేసుకున్నారు మామ. ఆ తర్వాత సంజన గారు ఎవరికి ఇచ్చారు, తనూజ రెడ్, గ్రీన్ ఏమో కళ్యాణ్కి ఇచ్చింది, టూ గుడ్, కళ్యాణ్ పడాలని చెప్పించింది. ఆ తర్వాత రెడ్ ఏమో సంజన గారికి ఇచ్చింది. ఇక్కడ ఏమైందంటే నాగార్జున మళ్ళీ అడిగారు, ప్రైజ్ మనీలోకి 5 లక్షలు యాడ్ అవుతాయి అంటే నామినేషన్స్ లోకి వస్తావా అని. ఇందులో కూడా తప్పే ఉంది. ఓకే, నిన్న తీసుకోలేకపోతే మనీ తీసుకోలేదు అన్నారు, సరే ఇప్పుడు విన్నర్ ప్రైజ్ మనీలోకి యాడ్ అవుతుంది, సరే విన్నర్కే వస్తుంది కదా, సరే నామినేషన్ ఇమ్యూనిటీ తీసుకుందాం, ఆడియన్స్ ఓట్స్ కూడా రెస్పెక్ట్ ఇద్దాం, ఇమ్యూనిటీ తీసుకుందాం అనుకుంది, విన్నర్ ప్రైజ్ మనీలోకి యాడ్ అవ్వాలి అని అనుకుంది. ఇందులో తప్పే ఉంది స్వామి. సోషల్ మీడియాలో ఏకేస్తున్నారు, కొట్టుకోండి, మీకు నచ్చిన వాళ్ళకి భజన కొట్టుకోండి. ఆడియన్స్ లేకపోతే నేను లేనని కూడా అనింది తనుజ. ఓకేనా, నాగార్జున గారితో అనింది, ఆడియన్స్ లేకపోతే నేను లేను సార్ అని. ఆ తర్వాత ఇమాన్యుయల్ అడిగాడు, ముగ్గురు కలిసి ఆడారా ఇమాన్యుయల్ అంటే ఆ గేమ్ అదంతా చూసారా, అంటే సంజన గారిని తీసేసేది. ఇమాన్యుయల్ చెప్తానే ఉన్నాడు సంజన గారికి, వెళ్ళొద్దు అంటే మీరు డిసిషన్ డెమాండ్ తీయొద్దు అని చెప్తానే అన్నాడు. అక్కడ సంజన గారికి అర్థం కాలేదు, ఆమె లాజిక్స్ చూడదు, ఆమెకి ఇక్కడ తెలిసే ఏమనిపిస్తుంది అదే ఆలోచిస్తుంది సంజన గారు. అక్కడ ఇమాన్యుయల్ కూడా అదే చెప్తున్నాడు. అక్కడ సంజన గారికి అర్థం కాలేదు ఇమాన్యుయల్, నాగార్జున కూడా అదే చెప్తున్నాడు. ఆ తర్వాత సుమని భరణికి ఇచ్చాడు రెడ్.
భరణికి గ్రీన్ ఇచ్చాడు, బనానాకి గ్రీన్ ఇచ్చాడు. వీళ్ళిద్దరు బాగుంది బాగుందిలేమా నేను చెప్పాలంటే. రెడ్ అయితే ఇమాన్యుల్కి ఇచ్చాడు. సుమన్ శెట్టి గారు ఏ సందర్భంలో ఏం చేస్తారో అర్థం కాదయ్యా. ఇమాన్యుల్ అండ్ సుమన్ శెట్టి వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కానీ సుమన్ శెట్టి గారికి ఇచ్చాడు. ఆ తర్వాత వీళ్ళు వచ్చారు మామ, స్మిత్, నోయలు అండ్ విజయ్ బిన్ని మాస్టర్ వచ్చాడు. అబ్బా మసక చీకటిలో సాంగ్ సూపర్ అనిపించింది, డిఫరెంట్ గా అనిపించింది నాకు కూడా. ఆ తర్వాత వీక్ యువర్ రిగ్రెట్ అంటే ఏ వీక్ లో మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యారు. సుమన్ శెట్టి 10th వీక్ అంటే నిఖిల్ వెళ్ళిపోయాడు చూసాం, నిఖిల్ నామినేట్ చేశాను సార్, నిఖిల్ వెళ్ళిపోయాడని రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నాడు అంట. ఓకే గుడ్. ఆ తర్వాత తనూజ 6th వీక్ అంటే భరణి సార్ వెళ్ళిపోతారు అన్నారు చూసా, భరణి సార్ వెళ్ళిపోయారు చూసా. ఆ వీక్ అందరూ నిజం చెప్పాలంటే వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చేసి బాండింగ్స్ వల్ల ఆయన వెళ్ళిపోయారు అన్నప్పుడు తనూజ అయితే చాలా బాధపడింది, ఆ రిగ్రెట్ అయితే ఫీల్ అయింది. ఓకేనా, ఆ వీక్ చాలా బాధపడింది అంటే బాండింగ్స్ వల్ల వెళ్ళిపోయారేమో భరణి గారు అని. ఆ తర్వాత భరణి సార్ రీఎంట్రీ వచ్చిన తర్వాత తనూజ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ తర్వాత భరణి గారి కొంచెం దూరం పెట్టారు అనుకో, అంటే ఆయన కూడా గేమ్ ఆడాలి కదా. డెమాన్ 6 వీక్స్ రీతును మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను చూసారా ఆ వీక్. కాకపోతే డెమాన్ కావాలని ఏం చేయలేదు మామ, వాళ్ళిద్దరు కొన్ని బాండింగ్స్ అలాంటివి. కాకపోతే రీతు అయితే 2 గుడ్ అనిపించింది ఆ వీక్ లో మాత్రం. అంటే డెమాన్ కోసం నిలబడ్డ స్టాండ్ తీసుకుంది చూసావా, 2 గుడ్ అనిపించింది. ఆ తర్వాత ఇమాన్యుల్ వీక్ 7 నామినేషన్స్ నేనే తనూజాన్ చేయాల్సింది, కళ్యాణ్కి ఇచ్చాను, కొంచెం రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాను సార్, నేనే చేయాల్సింది, కాకపోతే కళ్యాణ్ చేస్తానలేకే ఇచ్చాను అని చెప్పిన పాయింట్ అయితే నిజం. ఆ వీక్ ఇమాన్యుల్ తప్పు చేశాడు. ఒకవేళ నామినేషన్ చేయాలి తనూజాన్ ఇమాన్యుల్ కనిపిస్తే ఇమాన్యులే నామినేట్ చేయాలా, కళ్యాణ్కి ఇచ్చి కళ్యాణ్ నామినేట్ చేయడం నాకైతే నచ్చలేదు. ఆ తర్వాత కళ్యాణ్ 7th వీక్ అందరూ అంటే 7th వీక్ నన్ను అందరూ కన్ఫ్యూజ్ చేశారు సార్, అంటే నామినేషన్స్ లో స్లిప్ అయ్యాను అన్నారు కదా. అదే తను ఇమాన్యుల్ సంజన గారు కళ్యాణ్ సంజన గారు నామినేట్ చేశాడు, ఇమాన్యుల్ స్లిప్ ఇస్తే అంటే తనూజాన్ చేస్తానని చేయలేదు చూసారా ఆ వీక్. ఆ తర్వాత తనూజ కళ్ళు తిరిగి పడిపోయింది చూసా. వీళ్ళిద్దరు బాండింగ్ ఇదేమో కాసేపు అర్థం కదా, మంచి బాండింగ్ వీళ్ళిద్దరిది, కళ్యాణ్ది తనూజది ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండింగ్, ఓవర్గా అయితే ఆలోచించొద్దు ఓకేనా. కళ్యాణ్ ఏంటంటే మంచోడు అంతే, ఇంకా అంత మించి ఏం చెప్పలే, ఏముండవులే మామ మీరు ఇది పడితే అనుకోకండి. ఆ తర్వాత భరణి వీక్ 7 బెడి టాస్క్ శ్రీజ నెట్టేసాడు చూసా. ఆ వీక్ నాకు కూడా భరణి గారు నచ్చలేదు నిజంగానే, బెడి టాస్క్ శ్రీజ నెట్టేయడం తప్పు. కాకపోతే ఆయన చెప్పిన తర్వాత శ్రీజ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది మామ, మీరు అలా ఏం అనుకోవద్దు భరణి గారు, అది గేమ్, మన ఇద్దరం ప్యూర్ ఫ్రెండ్స్ అని. ఇంక దీని తర్వాత వాళ్ళిద్దరు గొడవ అయితే పోయింది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు మొన్నటి దాకా. ఇప్పుడుతో భరణి అండ్ శ్రీజ వాళ్ళిద్దరు కలిసిపోయారు. పిఆర్ లో రివ్యూవర్స్ మీరు ఏటో పోండి. సంజన 11th వీక్ రీతుని అలా అన్నారు చూసారు సార్, ఆ వీక్ రిగ్రెట్ అయ్యాను సార్, అంటే కలిసి పక్కనే ఉంటారు అది నేను ఇంతవరకు ఏ అమ్మాయిని అనలేదు, కాకపోతే రీతుని అన్నాను, ఫీల్ అవుతానని ఫీల్ అయింది నాకు, అలాగే అనిపిస్తుంది. ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ చెప్పాడు, అనౌన్స్ చేశారు, అందరూ షాక్ అయిపోయారు. సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయారు, అందరూ సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయి అందరూ బంగారం సార్, బొగ్గు ఎవరు లేరు, బంగారం ఎవరు లేరు అని భరణి గారి గురించి బాగా మాట్లాడారు. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ని ఎక్కడికో తెసపోదాలంట సుమన్ శెట్టి గారు, 2 గుడ్ అనిపించింది. అలా సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. అందరూ కప్పు కొట్టుకుంటారు అని అంటున్నారు సుమన్ శెట్టి గారు, అందరూ కప్పు ఎలా కొట్టుకొని వస్తారు సుమన్ శెట్టి గారు, ఎవరో ఒకరు కప్పు కొట్టుకొని వస్తారు. ఓకే మామ ఎన్ని మాట్లాడుకున్నాం. తనూజ 11 సార్లు నామినేట్ అయితే అయ్యింది, సేవ్ అవుతూనే వచ్చింది, ఫినాల్లోకి వెళ్ళిపోయింది, జోక్స్ ఈజ్ ఏ పార్ట్ ఓకేనా. మీరు ఎవరికి ఓట్లు వేయాలనుకుంటే తనూజకు ఓట్లు వేసి గెలిపిద్దామనుకుంటే తనూజకి తీసుకోండి, కళ్యాణ్ కంటే కళ్యాణ్ గెలుచుకోండి ఓకేనా. ఇమాన్యుల్ కంటే ఇమాన్యుల్, డెమాన్ అంటే డెమాన్, మరి సంజన అంటే సంజన. మీకు నచ్చిన వాళ్ళకి మాత్రం హానెస్ట్గా ఓటు అయితే వేసుకోండి ఓకేనా. లాస్ట్ వారంలో చాలా చేంజెస్ అయితే జరుగుతాయి, విన్నర్ మనం అనుకున్న వాళ్ళు అవ్వకపోవచ్చు, అప్పుడు మీరు బాధపడాలా. ఓటేసి మీరు ఏదైనా మాట్లాడండి. ఓటు మిస్డ్ కాల్స్ చాలా తక్కువ ఇస్తున్నారంట అందరికి, మిస్డ్ కాల్స్ కొంచెం చూసుకునేవ్వండి స్వామి ఓకేనా. మీరు మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత అన్ఫేర్ విన్నర్ అని అనొద్దు ఓకేనా. మిస్డ్ కాల్స్ కొంచెం చూసుకునేవ్వండి. ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ అందరికీ చెప్తున్నా, ఒకరి వైపే మనం ఉండవు. మీరు నా రివ్యూస్ అన్ని చూసుకుంటే నేను ఒకరి వైపు ఎప్పుడూ లేను ఓకేనా. కాకపోతే కొంతమంది చెత్తనాయాలు వచ్చేసి నువ్వు తనూజ పిఆర్ కళ్యాణ్ పిఆర్ అని అంటారు, అవన్నీ నేను పట్టించుకోను అసలు ఓకే. మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి, నాకు తనూజ నచ్చింది అంతే, నామినేషన్స్కి భయపడలేదు, ఇమ్యూనిటీ తీసుకోలేదు, ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇచ్చింది అని మీకు కూడా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేద్దాం. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి, హైప్ ఇవ్వండి బాబు, హైప్ ఇచ్చి లైక్ చేయండి.